నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఇంగ్లాండ్ టెస్ట్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ జట్టుకు ప్రధాన కోచ్గా విధులు నిర్వర్తిస్తున్న బ్రెండన్ మెక్కలంను న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత ఆ ఫార్మాట్ నుంచి కోచ్గా తప్పుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో టెస్ట్ జట్టుకు కొత్త కోచ్ ఎవరన్న దానిపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ పేరు తెర మీదకు రావడం ఆసక్తి కలిగిస్తోంది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ పదవికి దరఖాస్తు పంపిన వారి జాబితాలో జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్, మాజీ ఇంగ్లాండ్ స్పిన్నర్ రిచర్డ్ డాసన్లతో పాటు ద్రవిడ్ పేరు ఉన్నట్లు సమాచారం. ఇక వైట్ బాల్ క్రికెట్లో మాత్రం మెక్కలం యథావిధిగా కోచ్ పాత్రను పోషించనున్నాడు. రాహుల్ ద్రావిడ్ టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో హెడ్ కోచ్గా పనిచేసిన అనుభవం ఉంది. అతడి కోచింగ్ హయాంలోనే టీమిండియా 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంతో పాటు 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రన్నరప్గా నిలిచింది. అయితే ద్రవిడ్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ అతడు ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్గా పనిచేయడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇక టెస్ట్ కోచ్ రేస్లో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు ఆండీ ఫ్లవర్. గతంలో ఇంగ్లాండ్ కోచ్గా పనిచేసిన ఆండీ ఫ్లవర్ విజయవంతమైన కోచ్గా పేరు సాధించాడు. అతని హయాంలో ఇంగ్లాండ్ 3 యాషెస్ సిరీస్ విజయాలతో పాటు టెస్టుల్లో నెంబర్ 1 ర్యాంకును అందుకుంది. ఐపీఎల్లో ఆర్సీబీ వరుసగా 2వ టైటిల్ సాధించడంలోనూ ఆండీ ఫ్లవర్ పాత్ర కీలకం. ప్రస్తుతం గ్లామోర్గాన్ కోచ్గా ఉన్న డాసన్ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్లో తన వ్యూహాలతో జట్టును నడిపించడంలో సిద్ధహస్తుడు. వీరితో పాటు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్, పాక్ హెడ్ కోచ్ మైక్ హాసన్, ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. 2022లో టెస్ట్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన మెక్కలం అప్పటి కెప్టెన్ బెన్ స్టోక్స్తో కలిసి దూకుడైన ఆట తీరుకు శ్రీకారం చుట్టాడు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ 1-4 తేడాతో ఓటమి పాలవడం, ఆ తర్వాత బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈసీబీ ఒత్తిడి మేరకు మెక్కలం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది యాషెస్ను దృష్టిలో పెట్టుకొని టెస్ట్ జట్టుకు కొత్త కోచ్ను నియమించాలని ఈసీబీ భావిస్తోంది. మెక్కలం మార్గదర్శకత్వంలో హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ ఇటీవల టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్కు చేరడమే కాకుండా తాజాగా భారత్పై 4-0తో టీ20 సిరీస్ను కైవసం చేసుకొని ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది.